కాజు కత్లీ ప్రిపరేషన్ చూద్దామండి. 1 గ్లాస్ జీడిపప్పు మిక్సీ పట్టుకోవాలి. కడాయిలో హాఫ్ గ్లాస్ షుగర్ వేసుకోవాలండి. అందులో 1/4 గ్లాస్ వాటర్ వేసుకొని లైట్ తీగపాకం పెట్టుకోవాలండి. అందులో జీడిపప్పు పౌడర్ కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. తర్వాత 1 స్పూన్ ఇలైచీ పౌడర్, 1 or 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు మిగిలిన పౌడర్ కూడా వేసేసుకుని కలుపుతూ ఉండాలండి. అడుగంటకుండా కలుపుతూ సైడ్స్ కూడా తీసేస్తూ కలుపుతూ ఉండాలండి. కడాయి నుంచి సెపరేట్ అవుతుంటే తీసేసి నెయ్యితో గ్రీస్ చేసుకున్న ప్లేట్లో వేసుకోవాలండి. ఇప్పుడు బటర్ పేపర్ మీద నెయ్యితో గ్రీస్ చేసుకుని ఈ మిశ్రమాన్ని అంతా చపాతీ పిండిలాగా నెమ్మదిగా ఒత్తుకోవాలి. కొద్దిగా ఇలా బటర్ పేపర్తో ప్రెస్ చేసుకోవాలి. తర్వాత ఆ బటర్ పేపర్ మీద చపాతీలా ఒత్తుకోవాలి. పైన కూడా నెయ్యితో గ్రీస్ చేసుకున్న ఇంకో బటర్ పేపర్ వేసుకుని చపాతీ కర్రతో ఇలా చేసుకోవాలి. తర్వాత పైన బటర్ పేపర్ తీసేసి నెమ్మదిగా కట్ చేసుకోవాలి. అంతేనండి, కాజు కత్లీ రెడీ అయిపోయింది. మీకు డీటెయిల్డ్గా ఈ కాజు కత్లీ వీడియో కావాలంటే కింద లింక్ ఉంది, ప్రెస్ చేయండి.